బ్యాండ్ బాల్ డిసెంబర్ 6వ తారీఖు రిలీజ్ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గవర్నర్ యాక్టర్ చలపతిరావు గారికి, బెనర్జీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, డైరెక్టర్ చంద్రబాబు వెంకట గారికి, మా అబ్బాయి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారికి, ఈ పిక్చర్ రిలీజ్కి సంబంధించి అన్ని అర్హతలు ఉన్నటువంటి బూచేపల్లి వెంకయ్య గారికి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆహ్వానితులంతా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. షూటింగ్ స్టార్ట్ అయ్యి 10 నెలల కాలంలో పూర్తి చేసుకొని రిలీజ్కి రెడీగా ఉన్న సమయంలో అనుకోకుండా మా అబ్బాయి హీరో కమలాకర్ మనకందరికి దూరమైన సందర్భంగా మానసిక క్షోభతోటి ఏమంటే రిలీజ్ చేయలేకపోయాం. కొన్ని మానసిక ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు రిలీజ్కి రెడీ అయ్యాం. సెన్సార్కి సంబంధించి అన్ని కార్యక్రమం పూర్తి చేసుకొని రిలీజ్కి 6వ తారీఖు రెడీ అయిన సినిమా ఇది. ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కావాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంటెడ్ ఓరియంటెడ్ సినిమా, ఎక్కువ కామెడీ కూడా అంతా బాగుంటుంది. ప్రివ్యూస్ చూసాము. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రజలు ఆదరిస్తారని, గౌరవిస్తారని, చూసి ఆనందిస్తారని మేము మనసావాచ కోరుకుంటున్నాం. ఈ సినిమాను కూడా మీరందరూ ఎక్స్పోజ్ చేసి పబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నిజంగా కమలాకర్ మన మధ్య లేడు అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు. చాలా బాధపడ్డాం. కలిసి యాక్ట్ చేసాం. చాలా హుషారుగా ఉండే కుర్రాడు సడన్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులు పడే క్షోభ, వాళ్ళ బ్రదర్ పడే క్షోభ మనం చూడలేం. చేతికి అందించిన కొడుకు హీరో అయ్యాడు, బిఈ చదివాడు, మంచి విజ్ఞానవంతుడు, సంస్కారం ఉంది బాగా, ఆర్టిస్టులతో ఎలా మెలగాలో అన్నీ తెలిసినవాడు, హీరో అవ్వాలని సరదాగా సినిమాలు తీస్తూ, సినిమాలు తీయాలని అవసరం లేదు, బట్ సినిమా మీద వ్యామోహంతో అతను హీరో అయ్యి సినిమాలు తీస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ చేసే మనిషిని భగవంతుడు తీసుకెళ్ళడం చాలా అన్యాయం. వెంకట్ చాలా కాలంగా తెలుసు నాకు. ఈ సినిమా చాలా బాగా తీశాడు. కష్టపడి ఆడతా పాడతా తీశాడు. ఆడతా పాడుతూనే కష్టాన్ని నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, చక్కటి కామెడీ, మంచి క్యాస్టింగ్. కమలాకర్ ఉన్న సినిమాలో ఇంత క్యాస్టింగ్ అంటే నిజంగా మనం నమ్మలేం. ఆ క్యాస్టింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాని మీరంతా పిల్లాపాపలతో చూడాలని, చూసి మంచి హిట్ చేయాలని, చేస్తే వారి తల్లిదండ్రులు బ్రదరే కాక పైలోకంలో ఉన్న కమలాకర్ కూడా ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. కమలాకర్ ఎక్కడున్నా కూడా ఇక్కడే మనకి తిరుగుతూ ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరంతా 1-2 సార్లు ఈ సినిమా చూసి మంచి విజయవంతం చేసి కమలాకర్ ఆత్మకి శాంతి కలిగిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చింది, రిలీజ్ అవుతుందనే సంతోషం ఎంత ఎక్కువ ఉందో ఒక పక్క సబ్కాన్షియస్లో అంత బాధ కూడా ఉంది కమలాకర్ లేనందువల్ల. కానీ నేను చాలా హ్యాపీగానే ఉన్నాను ఇప్పుడు, లోపల బాధను తొక్కేసుకుని. ఎందుకంటే కమలాకర్ ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా కూడా హీఈస్ హియర్ విత్ అస్, ఇక్కడే ఎక్కడో మన చుట్టూ ఉన్నాడు. అతని సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా మేము ఎన్నోసార్లు అనుకున్నాం, వెంకట్ నాకు బాగా క్లోజు, చాలా సంవత్సరాలు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది. ప్లస్ కమలాకర్ లాంటి వాళ్ళు సినిమాలు తీయటం, ప్యాషన్తో సినిమాలు తీయటం అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక అసెట్. ఇలాంటి మనుషులు ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఒక 10 మంది ఉంటే చాలు, అందరికీ వర్క్ దొరుకుతుంది. ఆయన సినిమా హీరో రేస్లో నెంబర్ 1 హీరో కాకపోయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈజ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ కొంతమందికి ఉపాధి కల్పించడం,
రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఉన్నాడు. అన్ని సినిమాలు తీసి కూడా ఎన్ని సినిమాల్లో ఎంత డబ్బులు సంపాదించాడో అనేది మీ అందరికీ తెలుసు. డబ్బులు సంపాదన కోసం కాదు, బట్ హెస్ బీన్ డూయింగ్ ఫిల్మ్స్. అలాంటి వ్యక్తి కోసం ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని మొదటి నుంచి కోరుకున్నాం. ఇప్పుడైతే మరీ ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాం. సో మేము చాలా సంతోషంగా, నేను వాళ్ళ మదర్ని, ఫాదర్ని, బ్రదర్ని కన్సోల్ చేయటం తప్పితే అంతకన్నా ఏం చేయలేను. కానీ ఒక మాట మట్టి వాళ్ళకి చెప్తాను, ధైర్యంగా సంతోషంగా ఈ సినిమా రిలీజ్ మీరు ఆనందంగా ఉండండి అని కోరుకుంటున్నాను. మనం చేసేది వేరే ఏం లేదు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మన కమలాకర్ కోసం సంతోషంగా సినిమాను పంపించి సినిమా బాగా ఆడి ఆ సంతోషాన్ని మనం తీసుకుని కమలాకర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చాడని ఒక తృప్తితో వాళ్ళని ఉండమని నేను కోరుకుంటున్నాను. అతని ఆత్మకి శాంతి చేకూరాలని. పైలో వెంకట్ గారు సినిమా ప్లాన్ చేసినప్పుడు ఆఫీసుకు పిలిచి చాలా ఓపెన్గా, కమలాకర్ గారి దగ్గర ఉన్న మంచి గుణం అది, భయ్య నేను ఇలా ప్లాన్ చేస్తున్నాను, తెలుసు ఇండస్ట్రీలో ఎలా ఉంటాయి సినిమాలన్నీ అని అంత ఓపెన్గా మాట్లాడుతూ ఓపెన్గా ఉండే ఒక వ్యక్తి ఈ సినిమాలో ఆ సాంగ్స్ అన్ని వినిపించి, నా క్యారెక్టర్ వినిపించి, మన కాంబినేషన్ బాగుంటుందని నిజంగానే బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం. సినిమా రిలీజ్కి వచ్చింది అన్న టైంలో కమల్ లేరు మనకు అన్న విషయం తెలిసి చాలా షాక్ అయ్యాం. అదృష్టం ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడికి మరణం ఉండదంటారు. నిజంగా అమ్మ మీతో కలిసి ఓ సాంగ్లో యాక్ట్ చేశాడు, మీరు ఆ పాటలో ఉన్నారు. మదర్ సెంటిమెంట్ సాంగ్ సినిమాలో కమల్ మనకి భౌతికంగా దూరైనా కానీ సినిమాలో మనకి ఎప్పుడు మీరు ఎప్పుడు కమల్ని చూస్తూనే ఉంటారు. అది అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ సినిమా రిలీజ్ అవుతుంది, గ్యారంటీగా హిట్ అయ్యి మంచి పేరు, అంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు డబ్బులు కానీ ఇవి కానీ అవసరం లేదు. యాక్చువల్గా చనిపోయినప్పుడు ఆయన జనరల్గా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి దూరం అయినప్పుడు ఆయనకు సంబంధించినవన్నీ రిలీజ్ చేసి ఏదో ఒక రకంగా క్యాష్ చేసుకుంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఈరోజు రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చి నాకు మంచిగా ప్రోత్సహించిన వెంకట్ గారికి, అలాగే కమల్ గారికి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ, ప్రెస్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమా ఈ బ్యానర్లో చేయటం అనేది నా అదృష్టం. ఏ రోజు టెన్షన్ లేదు నాకు, అది వస్తుందా అది ప్రొడ్యూసర్ అంటే కొన్ని బ్యానర్స్లో టెన్షన్స్ ఉంటాయి, బట్ ఏ రోజు టెన్షన్ లేదు. ప్రతిదీ అనుకున్న టయానికి పర్ఫెక్ట్గా ఉండేది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో షూటింగ్ ఫినిష్ చేసాం. ముఖ్యంగా ఈరోజున్న స్టేజ్ మీద ఉన్న చలపతిరావు గారు, బెనర్జీ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఒక ఫోన్ చేశాను ఒక 4 days బ్యాక్. లేదు తమ్ముడు మేము 29 వస్తున్నాం అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. వీళ్ళు కాదు కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, బట్ మా కమల్ పిలిచి శ్రీనివాసరెడ్డి కథ చెప్పిన తర్వాత తను ఒక బడ్జెట్ చెప్పాడు. మీకు అందరు ప్రెస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. చెప్పగానే అంత లేదు మా బడ్జెట్ అన్నాడు. కమల్ మీ గురించి విన్నాను నేను, 10 మంది కోసం సినిమాలు తీస్తున్నారు, బట్ వెంకటన్న మీ ఇద్దరి కోసం నేను ఫ్రీగా చేసి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళగానే కమల్ గారిలో ఒక ఇది ఉంటుంది, మీ అందరికీ తెలుసు కమల్ అంటే ఏంటనేది, మీడియా వాళ్ళతో ఎలా ఉంటారు ఏంటనేది. తన బర్త్డే కూడాను మన ప్రెస్ అందరినీ పిలవాలన్నయ్య అన్నాడు. అంటే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి టెక్నీషియన్ ఆర్టిస్టులే కాదు, థర్డ్ పోర్షన్ మీడియాకి వచ్చేటప్పటికి తనకు అంత అఫెక్షన్ మీడియా అంటే, అందరిని పిలవాలన్నాడు. మీ అందరికీ తెలుసు బర్త్డే ఎలా జరుపుకున్నాము. సో అలాగా ఆర్టిస్టులు అందరూ కూడాను చాలా కోఆపరేటివ్. సో అదృష్టం లేదు మాకు కమల్ని ఈరోజు మేము ఇక్కడ చూసుకోవడానికి. ఇదే కమల్ లేకుండా జరుపుకుంటున్న ప్రెస్ మీట్ మేము. తర్వాత ఈ సినిమాలో సాంగ్స్ మ్యూజికల్ సబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్ అద్భుతంగా వచ్చినాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ కానీ ఆడియో కానీ. మదర్ సాంగ్ గురించి చెప్పాలి. ఎవరి చేత రాయిద్దాం అనుకుంటే ఫస్ట్ అభి నుంచి వేటూరు గారు అన్ని సినిమాలకి సాంగ్స్ రాసేవాళ్ళు మనకి. నెక్స్ట్ ఎట్లా అని ప్లాన్ చేసుకుంటే భువన్ చంద్ర గారు అయితే బాగా రాస్తారు, కొంచెం ఓపికగా రాస్తారని ఎవరో ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఆయన్ని అడిగాం. అడగగానే ఫస్ట్ రిజెక్ట్ చేశాడండి, నేను రాయలేను మదర్ సాంగ్. ఇదేంటండి పేరు వచ్చే సాంగ్ మీరు రాయాలి, ఎందుకు రాయకూడదు అనుకుంటుంటే, లేదు నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. సరే 2 days తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. చేస్తే నేను రాయలేను వెంకట్ అన్నాడు మళ్ళీ. ఏ సార్ ఏమి చెప్పండి, కాజు ఉండాలి లేదంటే ఏమన్నా ప్రాబ్లం అంటే, వాళ్ళ మదరు చనిపోయిన రోజు తను ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారు, ఎక్కడో ఉన్నాడంట. సో అక్కడి నుంచి మదర్ అనే ఇది వస్తే తన తల్లి గుర్తొచ్చి తను ఏడవడం తప్పితే పెన్ను కాగలదంట. మీరు నమ్మరండి, 2 months టైం పట్టింది ఆ సాంగ్ రాయటం కోసం.
మదర్ని గురించి గొప్పగా రాశారు దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు అందరూ. బట్ ఇది ఇంకొక డైమెన్షన్. మదర్ గొప్పతనం కాదు, మదర్ని మనం ఎలా చూడాలి, పేరెంట్స్ని ఎలా చూడాలి అనే కాన్సెప్ట్తో కమల్ అన్న ఇలాంటిది ఒకటి ఉండాలి మనకి, మన సినిమాలో మనం ఏదో ఒకటి చెప్పాలి అని అనుకొని ఇద్దరం డిస్కస్ చేసింటే వచ్చిన సాంగ్ ఇది, మదర్ సాంగ్. చాలా గొప్ప సాంగ్. తర్వాత ఇక ఫైట్స్ దగ్గర నుంచి అన్నీ A to Z అండి, చాలా అద్భుతంగా. ఫస్ట్ కాపీ చూసాము కమల్ నేను ఇద్దరం. చూడగానే 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి తమిళ్ రీమేక్, ఇంకోటి స్ట్రైట్ సినిమా. రేపటి నుంచి ఆడియో ఫంక్షన్ రిలీజ్ సెకండ్ డే నువ్వు డైలాగ్ వర్షను ట్రీట్మెంట్కి వెళ్ళిపో, నేను రిలీజ్ చూసుకుంటాను అన్నాడు. బట్ దేవుడు ఆయనకి ఇష్టం కమల్ అంటే, అందుకని కమల్ని మన మధ్యలోనే ఉన్నాడు. మేము అనుకుంటున్నాం ఇప్పటికి కూడాను మన మధ్యలోనే ఉన్నాడని. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా బాగా వచ్చింది కాబట్టి ఫ్యామిలీ ప్లస్ మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ కొంచెం సపోర్ట్ చేసి అందరూ మన కమల్ లేని లోటుని మీరు కూడా తీరుస్తారని కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటుంది. వేదిక మీద ఉన్న చలపతి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మన కమలాకర్ వాళ్ళ నాన్నగారికి, శ్రీనివాసరెడ్డి గారికి, బెనర్జీ గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, మన వెంకట గారికి, అదేవిధంగా మనకి 5 సినిమాలు తీస్తూ మన ఎన్నికీర్తి ఉండి మన ప్రవీణ్ గారు ఈరోజు లేకపోవటం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఉంటే ప్రవీణ్ కూడా ఉంటే బాగుండేది. మనకు 5 సినిమాలు మనకు సపోర్ట్ చేస్తూ వెంకట గారు మన అభి సినిమాలో కూడా ఆ రోజు మనకు కమలాకర్కి తోడుగా ఉంటూ ఒక సంత అన్నగా ఉంటూ ఈ రోజుకి ఈ బ్యాండ్ బాల్ సినిమా ఎంతో సక్సెస్ చేశాడు మన వెంకట గారు. వెనుకీడుతుండి అన్న అన్న అనుకుంటూ మన కమలాకర్ కూడా ఎంతో ఇద్దరు బాగుండేవాళ్ళు. అదేవిధంగా ఏంటంటే ఫస్ట్ అభి సినిమా పాటలు మటుకు చాలా సక్సెస్ అయినాయి. ఇప్పటికి కూడా అభి సినిమాలో పాటలు వేస్తూనే ఉంటున్నారు. అదేవిధంగా ఏంటంటే మనకు బ్యాండ్ బాల్లో మన కమలాకరు మర్చిపోకుండా ఉండాలని అమ్మ పాట జీవితాంతం గుర్తుంచుకోండి మరి పాట పెట్టిపోయాడు మాకు. ఈరోజు కమలాకర్ లేకపోతే అంత బాధాకరం అనిపిస్తుంది. అంటే ఏంటంటే మేము చేమ గుర్తులో ఉంటున్నాం కాబట్టి అంత అనిపించాలి, తిరుగుతుంటే అంత అనిపించదు. మళ్ళీ ఖాళీకి కూర్చున్నప్పుడు కమలాకరే గుర్తొచ్చి ఏడుచుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే మన కాడ ఉన్నట్టే ఉంది మా కమలాకర్ మా దగ్గర, చనిపోయినట్టు అని నేను భావించుకోవట్లా. ఈ ఫోటోను చూసి మా కమలాకర్ హైదరాబాద్లో ఉన్నాడు, సినిమా తీస్తూ ఉంటున్నాడు అని అదే ఆలోచనతో మేము బతుకుతున్నాం. లేకపోతే అసలు రోజు బాధగా ఉండి అసలు ఎందుకు కమలాకర్ లేనప్పుడు మేము బతకడం ఎందుకని ఒక్కోసారి అనిపించి కూడా ఎంతో బాధాకరంగా పిల్లల కోసం, కమలాకర్ పిల్లల కోసం మేము ఇద్దరం బతుకుతా ఉన్నాం. లేకపోతే అసలు మేము బతకలేము, కమలాకర్ లేకుండా మేము బతకలేము. ఈ సినిమా తీసిన వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సక్సెస్ చేస్తారు. మేము ఎప్పుడు మిమ్మల్ని అందరినీ మర్చిపోకుండా ఉంటామని సభాముగా తెలియజేసుకుంటూ ప్రెస్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేమకుర్తి నుంచి ఇక్కడికి వస్తే నేను రిక్వెస్ట్ చేశాను కమల్ని. కమల్ లేదు వెంకటన్న అడుగుతున్నాడు, పాపం అమ్మ వచ్చింది కదా, ఎవరో తెలుసు కమలాకర్ మదర్ అని మనం టైటిల్లో వేస్తామా బావగారు కూర్చొని అంటే కూర్చున్నారు. అది ఏంది యాక్సిడెంటల్ అండి, చూడండి దేవుడు ఎలా సృష్టిస్తాడో. సో ఆ పాటలో అమ్మ గురించి పాడుతున్నాడో, ఎదురుగా అమ్మ ఉందండి. అమ్మ ఎంత గొప్పది, పంచ ప్రాణాలు పోసింది ఆ తల్లిగా, పంచలోనైనా చోటు ఇవ్వండి అని ఆడియన్స్కి చెప్పే సాంగ్ అది. సో పాట అయిన తర్వాత తన గురించి 2 ముక్కలు చెప్పుకుంటే, ఈ పాట ప్రపంచంలోని ప్రతి అమ్మది, నేను ప్రతి అమ్మకి ఇది నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నాడు. అదే లాస్ట్ గిఫ్ట్ ప్రతి అమ్మకి, ప్రపంచంలో ప్రతి అమ్మకి ఈ సాంగ్ నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నాడు. అది ఎందుకు యాక్సిడెంటల్ ఇన్సిడెంట్లు. వన్స్ అగైన్ అమ్మ పాపం ఆ రోదనకి ఆ బాధ తట్టుకోలేనిది. సో అందరికీ ప్రెస్ వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాధ అయితే ఎవరూ తీర్చలేము, కానీ మేమంతా కూడా మీ పిల్లలమే. కమల మీరు తెలుసమ్మా, మీ తల్లి కొడుకుల బంధం మాకు తెలుసు, మేము కళ్ళారా చూసాం. మీరు విచారించొద్దు, మేమందరం మా నటులందరం మీ కొడుకులు లాంటి వాళ్ళమే. కమలాకరు
భౌతికంగా లేడు కానీ మన మధ్య ఎప్పుడూ ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా చూడొచ్చు, ఇంట్లో ఎక్కడ ఏ సినిమా చూసినా చూడొచ్చు. రేపు ఆంధ్రదేశంలో రిలీజ్ అయితే ప్రతి థియేటర్లోనూ కమలాకర్ ఉంటాడు. అందుకని మీరు విచారించొద్దమ్మా. నిజంగా మీ విచారం తీర్చలేనిదే, కానీ కాలంలో ఆ భగవంతుడే మీకు శక్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ కమలాకర్ పెద్ద కొడుకు రిలాసరెడ్డి బర్త్డే. మీ అందరూ ఆ బాలుడిని ఆశీర్వదించండి. రిలాసరెడ్డి ఎక్కడున్నా సరే, విష్ యూ హ్యాపీ బర్త్డే. మీ నాన్నలాగే నీకు మంచి పేరు రావాలి, నువ్వు మంచి సినిమాలు తీయాలి, మీ నాన్న పేరు నువ్వు నిలబెట్టాలి. మీరందరూ కూడా ఒక్కసారి రిలాసరెడ్డికి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇక్కడున్నా కూడా ఆనందంగా ఉంది. ప్రెస్ మీడియా అందరూ నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఉవ్వా బొక్క అండి బొక్క. మీరు అనండి, రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా. ఓ చారుశీల నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. అయ్య బాబోయ్, ఇది పెద్ద ఇత్తడి చెంబండి బాబు. నన్ను ట్రై చేయడం మానేసి మా నాన్నని ట్రై చేసుకో.